రేవంత్ రెడ్డి గారు కథ ఎట్లున్నదంటే ఆడలేక ఓడ మధ్యలు అన్నట్టు పనిచేయడం చేతగాక మీరు ల్యాండ్ ఎక్విజిషన్ కు నిధులు విడుదల చేయక ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడుస్తా ఉన్నారు. ఎన్ని రోజులు ఏడుస్తారు? 2.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. 2.5 సంవత్సరాల్లో 2.5 ఎకరాలకు కూడా దేవాదుల్లో మీరు నీళ్లు ఇవ్వలేదు. ఉన్న మోటార్లు కూడా నడిపే చేతనైతలేదు మీకు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన మోటార్లు కూడా నడపడం చేతగాక జిల్లాలో పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలా ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. గోదావరి మీద మాట్లాడదామంటుండు. గోదావరి మీద మీరు చేసిందేమున్నది? 2.5 ఏళ్లలో ఓ బ్యారేజీ కట్టివా, ఓ చెక్ డ్యామ్ కట్టివా, ఓ లిఫ్ట్ పెడితివా, 1 ఎకరానికి నీళ్లు ఇస్తివా? బీఆర్ఎస్ పార్టీ 8 బ్యారేజీలు కట్టింది గోదావరి మీద. బీఆర్ఎస్ పార్టీ 312 కిలోమీటర్లు గోదావరిని సజీవంగా నిలిపింది. నిండు కుండలాగా 312 కిలోమీటర్లు గోదావరిని నిలిపి చూపింది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి గారు మాట్లాడదాం అసెంబ్లీలో అంటుండు. ఎస్, మేము రెడీ, నీ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. కెమెరా దిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు. కట్ చేయకుండా నువ్వేం చేసినావో, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిందేందో, 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినామో మేము చర్చించడానికి సిద్ధం.